హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు ఒక దేవస్థానం చూపిస్తున్నాను. ఈ దేవస్థానం పేరు సుందరేశ్వర స్వామి దేవస్థానం. కడప జిల్లా జమ్మలమడుగు దగ్గరలో ఉంది. ఈ దేవాలయంకి మరో పేరు ఉంది, అదే కన్యతీర్థం. ఈ గుడిని కన్యతీర్థం అని పిలుస్తారంట. ఎందుకంటే మీకు ఇప్పుడు కనిపిస్తున్నది కోనేరు. ఈ కోనేరులో దేవకన్యలు స్నానం ఆచరించి అమ్మవారిని దర్శించుకునేవారంట. ఇక్కడ చాలా చరిత్ర ఉంది. ఈ గుడికి కొన్ని సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ కోనేరులో స్నానం ఆచరిస్తున్నప్పుడు ఒక దేవకన్య ఉంగరం పోగొట్టుకున్నారంట. ఆ ఉంగరం కనిపించట్లేదని ఇక్కడ కనిపిస్తున్న ఆంజనేయ స్వామి గుడి అనమాట ఇది. ఈ ఆంజనేయుని అడిగారంట దేవకన్యలు, నా ఉంగరం కనిపించట్లేదంటే నువ్వు వెళ్ళి అమ్మవారిని అడిగంటే, అమ్మవారి దగ్గరికి వెళ్ళి దేవకన్యలు అడగగా నేను నా గురించి అందరికీ ప్రచారం చేయమని దేవకన్యలకు చెప్పారంట. అలా దేవకన్యలు ఈ గుడి గురించి ప్రచారం చేశారంట. ఇక్కడ ఇంకొక చరిత్ర ఉంది. అదేంటంటే శివయ్యని ఎలా అంటే శివయ్యని ఎవరో ఒకరు ప్రతిష్ఠించారంట. ఈ ప్రతిష్ఠించిన రాయిని ఎవరో ఒక గండికోటలో ఒక కుటుంబం మసాలా దంచుకునే రాయిగా బాగుందని చెప్పి తీసుకెళ్ళి ఇంటికెళ్ళి మసాలా దంచుకునే రాయిగా ఉపయోగించారంట. అప్పుడు ఈ దేవాలయం ప్రధాన పూజారికి కల్లో కనిపించి, నన్ను ఇక్కడ మసాలా దంచుకునే రాయిగా ఉపయోగిస్తున్నారు గండికోటలో, నన్ను తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించని చెప్పి అతనికి కల్లోకి వచ్చారంట స్వామి. అప్పుడు ఆయన గండికోట వెళ్ళి అది ఎవరి దగ్గర ఉందో కనుక్కొని అది తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారంట. అక్కడ వాళ్ళు రాయిగా ఉపయోగించుకున్న వాళ్ళు చెప్పిన కథ ఏంటంటే, మేము మసాలా దంచుకునే రాయిగా బాగుందని చెప్పి దానికి ఒక పిడి పెట్టాలని చెప్పి రంధ్రం చేయడానికి ట్రై చేశారంట. ఆ రంధ్రం చేసిన టైంలో అక్కడ నుంచి నిప్పులు వచ్చాయంట. ఇంకా భయపడి వాళ్ళది పక్కన పెట్టేశారంట. ఇక్కడ అమ్మవారి దేవాలయమే కాదు, విఘ్నేశ్వరుడి దేవాలయం ఉంది, శివయ్య దేవాలయం ఉంది, కార్తికేయ దేవాలయం ఉంది. నేను మొదటిసారి ఈ గుడికి వచ్చాను. మా వాళ్ళు చెప్పినవన్నీ విన్నాను. చాలా బాగా అనిపించింది. ఎంతో పురాతన చరిత్ర ఉన్న ఈ మందిరంకి నేను దర్శించుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు కూడా దర్శనం చేసుకోండి శివయ్యని. ఈ గుడికి పిల్లలు లేని వాళ్ళు, ఏమైనా కోరికలు ఉన్నవాళ్ళు, ఏమైనా కోరుకుంటే ఆ అమ్మవారు స్వామివారు తీర్చారని అందరూ చెప్తున్నారు. ఈ గుడికి చాలా చరిత్ర ఉందని. ఈ గుడి దర్శించుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నా వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నేను మా కుటుంబం మొత్తం మా అందరితో వచ్చాను, ఈ గుడి దర్శించుకున్నాను. చాలా సంతోషంగా నేను మళ్ళీ తిరిగి హైదరాబాద్